ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మకర రాశి వారికి ఆగస్టు నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క ఆగస్టు నెలలో మకర రాశి జాతకులకి ఉద్యోగములో కొంత ఒత్తిడి ఉంటుంది. ఉన్నప్పటికీ దాన్ని చాలా సులభంగా అధిగమించగలుగుతారు. ముఖ్యంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కోపము విపరీతమైపోతే కనుక అది ఉద్యోగం మీద, కుటుంబం మీద, ఈ రెండూ దాటిన తర్వాత సమాజం మీద చూపిస్తాయి. ఉద్యోగంలో మన కోపాన్ని ఎవరు సహించరు. కుటుంబంలో కూడా ఇవాల్టి రేపటి రోజుల్లో సహించట్లేదు. ఇక మూడోది సమాజంలో మనం చూపిస్తే కనుక అస్సలు గుర్తింపు చేయదు. కాబట్టి ఓపికతో ఉండండి. నచ్చని పనిని చేసేటప్పుడు కూడా తప్పదు. ఏదో ఒక ఆధారము లేకపోతే మనము మాలలాగా ఉండలేము. ఇప్పుడు ఒక మాల మనం వేసుకుంటే దానికి మనకి కనబడినటువంటి దారము ఏ విధమైనటువంటి ఆధారం అవుతుందో, అలాగా ఉద్యోగము మనము చేయకపోతే మనకి నిత్యము ఎవరికీ తెలియనటువంటి సంసార కష్టాలు, ఇవన్నీ కూడా లోపల దారము లాంటివి. కష్టాలు ఎవరికీ కనబడవు. ఆ ఆధారము, సుఖము కూడా ఆధారము లాంటిది. పైకి కనబడేదే మనిషి యొక్క పూస. కాబట్టి ఆధారము కావాలి. మనకేదో ఒక అవకాశం ఉన్నది, పిల్లలకి ఫీజు కట్టాలనో లేకపోతే ఈఎంఐ కట్టాలనో ఇంకోటనో మనము ఆ యొక్క ఉద్యోగంలో చేరి ఉంటాం. కోపాన్ని ప్రదర్శించి ఏమవుతుందో చూద్దాంలే, ఉన్నది అమ్మేసి మనము కావాలంటే ఒక 3 నెలలు కాలక్షేపం చేస్తాం. వద్దు. కోపంగా ఏ పని చేయకండి. ఈ కోపము తగ్గాలి అంటే, మనము కోపము లేకుండా ఉండాలి అంటే, ముఖ్యంగా కోపాన్ని అధిగమించుకోవాలి అంటే మనము ప్రతిరోజు కూడా కొంతసేపు ప్రాణాయామము చేయటము, యోగాభ్యాసము చేయటము చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదే మనకి సర్వదా శతధా రక్షిస్తుంది. కాబట్టి ప్రాణాయామం బాగా అభ్యాసం చేయండి మకర రాశి జాతకులు. అలాగే కోపము, అహంకారమైనటువంటి మాటలు, వీటిని కట్టుపెట్టండి. వీటి నుంచి కొన్ని ప్రమాదాలే తప్ప లాభాలు ఉండవు. కోపాన్ని అధిగమిస్తేనే మనము విజయాన్ని సాధించగలుగుతాము అన్న విషయాన్ని మకర రాశి జాతకులు గుర్తుపెట్టుకోండి. జీవిత భాగస్వామితో కూడా అన్యోన్య దాంపత్యము సుఖముగా ఉంటుంది. అబద్ధాలు ఆడనంతకాలం, మోసము, దగ, కోపము జీవిత భాగస్వామి దగ్గర చూపించినా కూడా వారు కూడా రివర్స్ అవుతారు. ఒకరోజు పిల్లలు కూడా రివర్స్ అవుతారు. కాబట్టి కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటేనే మీరు ఈ మాసములో విశేషమైనటువంటి అనుగ్రహాలను పొందుతారు. అది ఈ మాసములో ప్రధానమైనటువంటి సమస్యగా కనబడుతుంది. అలాగే పౌర్ణమి తర్వాత, ఆగస్టు నెలలో పౌర్ణమి తర్వాత మకర రాశి జాతకులకి ధనపరమైనటువంటి ఆకర్షణలు బాగా ఉన్నాయి. కలిసి వస్తుంది. ఏ రోజండి, ఎప్పుడండి, ఎలా కలిసి వస్తుందండి అని మనం అడగకూడదు. నిజంగా మనము కలిసి రావటానికే మనం ఏదైనా ప్రయత్నం చేస్తే అది కలిసి వస్తుంది. ఉద్యోగంలో కూడా స్థిరత్వాన్ని సంపాదించుకోగలుగుతారు. ఊడిపోయింది అనుకున్నటువంటి ఉద్యోగం తిరిగి లభిస్తుంది. ఇక అప్పులని నిదానంగానే తీర్చగలుగుతారు తప్ప వేగంగా తీర్చలేరు. శరీర ఆరోగ్యము అంతంత మాత్రముగా ఉంటుంది.
లోపల ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, బయటికి ఒకటి చెప్తారు, కనిపించేది ఒకటి. ఈ రకంగా ఉంటుంది. మీరు సిద్ధాంతాలకి కట్టుబడి ఉండరు అని నేను అను, కానీ కట్టుబడినటువంటి సిద్ధాంతము కరెక్ట్ అయినదా కాదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి కోపమే సర్వత్రా కూడా కారణంగా కనబడుతుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, ప్రాణాయామం చేయండి, నిత్యము కూడా మంచి నేతితో దీపారాధనని చేయండి. ఇక గోవుని పోషించటము, అన్నదానము చేయటము, పూజా పురస్కారాలు ఇవన్నీ పక్కకి పెట్టిన ఫస్ట్ మన ఇంద్రియాలు బాగుండాలి. గో సంరక్షణ మంచిదే, కానీ మనం అది ప్రేమతో చేయాలి, బరువుగా చేయకూడదు. 2,500 రూపాయలు మనం కట్టి ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించుకోగలిగితే చాలా మంచిదే. కానీ అమ్మో నేను కట్టేస్తున్నాను, నేను గోవుకు అన్నం పెడుతున్నాను కాబట్టి గోవు నన్ను రక్షించాలి అని అనుకుంటాం, మూర్ఖత్వం. ఇది నీ బాధ్యత. ఆ బాధ్యత గత పాపాలన్నీ తొలగినప్పుడు ఆటోమేటిక్గా నీకు చేత చేయిస్తుంది. ఎన్నో తప్పిదాలు మనం చేస్తూ ఉంటాం, తెలిసి తెలియక, నోటితో, చేతితో, కంటితో, ఇంద్రియాలన్నిటితో కూడా తప్పిదాలను చేస్తూ ఉంటాం. ఈ తప్పిదాలన్నింటినీ కూడా మనం తొలగించుకుని జీవిత ప్రస్థానంలో మనం అగ్రస్థానానికి చేరటానికి చాలా సమయం ఉంటుంది. కొంతమందికి సమయం ఉండదు, కొంతమందికి సమయం ఉన్నా కూడా తెలియదు. కాబట్టి విదేశాలలో ఉన్నవారు, స్వదేశంలో ఉన్నవారు ఎవరైనా సరే మకర రాశి జాతకులు కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. లాభాలని చవి చూస్తారు. పోయింది అనుకున్నటువంటి ఒక వస్తువు ద్వితీయార్థములో మీకు దొరుకుతుంది. అలాగే రుణ విముక్తులు అవుతారు, ఆరోగ్యవంతులుగా మీ జీవనాన్ని మీరు గడపగలుగుతారు. ఈ యొక్క ఆగస్టు నెలలో మకర రాశి జాతకులు గోవుని పోషించిన, నిత్యము ప్రాణాయామం చేసిన, ఆవు నేతితో మీ ఇష్టదైవం దగ్గర దీపారాధన చేసిన శుభ ఫలితాలని పొందటము తథ్యము. విద్యార్థులతో సహా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరైనా సరే ముఖ్యంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుని మీరు అనుకున్నటువంటి కార్యం పైన శ్రద్ధతో మీరు ప్రయత్నం చేస్తే విజయము వరించటము తథ్యము. రాసి పెట్టుకోండి. అలాగే న్యాయ వ్యవస్థ యందు కూడా చికాకులు ఉంటాయి. శరీరము కూడా అంతంత మాత్రమే కొంతమందికి సహకరిస్తుంది. శరీర బలహీనత బాగా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. గోవుని పోషించండి. గుడి, గోవు, గురువు ఇవి మాత్రమే మానవుడిని రక్షించటానికి ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాలు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.